సరస్వతి మహాస్వామి వారిని ఒక కోరిక కోరిన తులసిమాల వారికి సమర్పించి, స్వామి నేనేమీ చదువుకోలేదు, నేను చదువుకున్నది చాలా తక్కువ, కేవలం 11వ తరగతి తెలుగు మీడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నా, కానీ నాకేదో చెప్పాలనిపిస్తోంది స్వామి, ధర్మ ప్రచారం చేయాలనిపిస్తోంది, మరి నేనేం చదువుకోలేదు కదా ఎలాగో అని అడిగాను. అప్పుడు స్వామి చిరునవ్వుతో నన్ను ఆశీర్వదించారు, అనుగ్రహించారు. అదే సమయంలో నన్ను స్వామీజీ తెలియకుండానే నన్ను ఒక సన్నివేశంలో నన్ను కలిపి నా గొంతు వినపడేటట్టుగా స్వామి నన్ను ఆశీర్వదించారు. అలా విరాట్ హిందూ సమ్మేళనంలో తిరుపతిలో నేను పాల్గొన్నప్పుడు లక్షలాది మంది ప్రజలు, ఇందాక వందల వేలన్నారు వెంకట్రావు గారు, లక్షలాది మంది ప్రజలు అక్కడ 1988 జనవరి మాసంలో నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం, అది ఒక అద్భుతమైన ఒక మధురానుభూతి. ఆ నేపథ్యంలో పెద్దలందరూ స్వామి చిన్మయానంద లాంటి మహానుభావుల యొక్క ప్రసంగాలని వినడం వల్ల, ఆ వేదిక మీద అనుకోకుండా నాతో మాట్లాడించడం వల్ల వచ్చినటువంటి స్పందన, ఈ నేపథ్యంలో లండన్ విరాట్ హిందూ సమ్మేళనానికి వెళ్ళి తిరిగి రాగానే కుముద్బేన్ జోషి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు నడుస్తూ ఉన్న సమయంలో మేము వెళ్ళి ఒక మెమరాండం ఇస్తున్నప్పుడు అయోధ్య రామజన్మభూమి గురించి జై శ్రీరామ్ అని మేము అనగానే ఆమె ముఖం చిట్లించుకుని మమ్మల్ని పట్టించుకోకుండా కనీసం కూర్చోమని కూడా అనకుండా మమ్మల్ని అవమానపరిచినప్పుడు నాలో ధర్మావేశం పెళ్ళుబికి వెంటనే హైదరాబాద్ బెల్లా విస్టా దగ్గర బహిరంగ సభలో, అయ్యో నా రాముడు గురించి, నా భారతదేశంలో నేషనల్ హీరో, జగత్తునే పరిపాలించినటువంటి శ్రీరామచంద్రుడు సార్వభౌముడు, రాజ్యాంగంలో కూడా మొదటి పేజీలో ఆయన ఫోటోనే ఉంటుంది కదా, పట్టాభిషిక్తుడైన ఫోటోని పెట్టుకుని రాజ్యాంగాన్ని నడుపుకుంటున్నామే, అటువంటి రాముడి పేరు చెబితే ఎందుకు వీళ్ళకింత కంటగింపు కలిగింది అని నాకు ఆవేశం వచ్చి, అప్పుడు నేను అయోధ్యలో శిలాన్యాసు జరిగే వరకు కురులు ముడవను అని శపథం చేసి నాకు నేనుగాని ఒక రథాన్ని తయారు చేసుకుని మెటాడోర్ వ్యాన్ 8 సీటర్లు మెటాడోర్ మాత్రమే, ఇప్పుడు శుభమస్తు అవిక్రమస్తు అని 3 ఇటుకరాళ్ళు నేను పట్టుకెళ్తే ఆ రోజున అక్కడ శిలాన్యాసులో కూర్చునే భాగ్యం, నా 3 ఇటుకరాళ్ళు అక్కడ పెట్టుకునే భాగ్యం నాకు కలిగించాడు శ్రీరామచంద్రుడు. అక్కడ నాకు 108 మంది ధర్మాచార్యుల మంగళాశాసనం పలుకుతూ అక్కడ నవయుగ ద్రౌపది అనే బిరుదుతో నాకు అక్కడ వేణీబంధనం చేశారు, అక్కడ అయోధ్యలో ముడివేశారు. ఇది ఆనాడు జరిగినటువంటి సంఘటన. చరిత్రలో ఆ పేజీ చింపబడిందో చింపేశారో నాకు తెలియదు, కానీ వాస్తవం ఇది. వెంకటేశ్వరరావు గారికి కూడా తెలియకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఈ విషయం, తెలిసినా చెప్పకపోవచ్చు, నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే వెంకటరావు గారు ఎత్తారు కాబట్టి చెప్పాను విషయాన్ని. ఎందుకంటే అలాగే మనకి పూర్వం నుంచి చరిత్రలు కూడా వక్రీకరించబడ్డాయి. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని అనుమానించలేదు, సీతమ్మను అడవులకు పంపలేదు. మన వాల్మీకి రామాయణాన్ని 1200 సంవత్సరాలు ఎవరో పరిపాలించడానికి దేశం మీదకి దండెత్తి మన గుళ్ళు గోపురాలు ధ్వంసం చేసి మన గ్రంథాలను కూడా కాల్చివేసి, మన అసలు గ్రంథాన్ని కాల్చివేసి, వాళ్ళు రాసిన గ్రంథాన్ని బీరువాలో పెడితే, మన లైబ్రరీలో పెడితే, ఆ గ్రంథాన్ని మన పండితులు చదివి అబద్ధాలే ప్రచారం చేశారు. శ్రీరామచంద్రుడు చాకలివాడన్నాడని అనుమానంతో సీతమ్మను పంపలేదు. వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉన్నది. సీతమ్మ తల్లి ముని ఆశ్రమాలు దర్శించుకోవాలని ఏనాటి నుంచో ఉబలాట పడుతోంది, గర్భవతిగా ఉన్నప్పుడు. అలా ఉబలాట పడుతోంది కదా, అందుకని లక్ష్మణుడిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే సీతాదేవిని అపహరించిన